మీ దగ్గర పాస్ ఉందా అని అడిగారు. జవహర్లాల్ నెహ్రూ నా దగ్గర లేదన్నారు. అక్కడ ఒక కౌంటర్ ఉంది, ₹2 అక్కడ కట్టి పాస్ తీసుకొని రండి, మిమ్మల్ని లోపలికి పంపిస్తాను అని. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ వెళ్ళి అక్కడ అమౌంట్ పే చేసి పాస్ తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇస్తే అప్పుడు ఈ అమ్మాయిని వదిలింది. ఎందుకు మీకు ఈ స్టోరీ చెప్పానంటే, ఆ తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ చాలా పెద్ద గొప్ప స్థానాలకు ఎదిగింది. ఈరోజు నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. వచ్చినప్పుడు నేను అక్కడ దిగాను. దిగిన తర్వాత భువనకృతి నన్ను ఆపింది. నేను అన్నాను, నేను లోపలికి వెళ్ళాలి అన్నాను. సార్ మాకు ప్రొసీజర్ ఉంది, మిమ్మల్ని మేము పరేడ్లో తీసుకువెళ్ళాలి అన్నాను. మరి తీసుకువెళ్ళు అంటే మా హెడ్ మిస్ట్రెస్ మా ప్రిన్సిపల్ వచ్చే వరకు నేను చేయను, కాబట్టి మీరు ఇక్కడే నిలబడాలి అని. సో అక్కడే నిలబడి ఉన్నాను. ఆ తర్వాత హెడ్ మిస్ట్రెస్ మేడం వచ్చారు, రాధారెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ మీకు బ్యాడ్జ్ పెడితే తప్ప మీరు లోపలికి వెళ్ళకూడదని తనే బ్యాడ్జ్ తీసుకొని బ్యాడ్జ్ పెట్టి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఎందుకు ఇది చెప్పానంటే, ఈ అమ్మాయిలో ఉన్న కాన్ఫిడెన్స్. నేను ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ అయినా కూడా ఏవైతే నియమాలు ఉన్నాయో, ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఫాలో అవుతే తప్ప మిమ్మల్ని లోపలికి పంపించనన్న దానికి ఈ అమ్మాయిని నేను మెచ్చుకుంటున్నాను. ఏ విధంగా దుర్గాబాయి దేశ్ముఖ్ ఆ స్థానానికి వెళ్ళిందో, ఖచ్చితంగా భవిష్యత్తులో భువన కృతి కూడా ఆ స్థాయికి వెళుతుంది అన్నది నాకు ప్రగాఢమైన విశ్వాసం. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ విల్ డెఫినెట్లీ రీచ్ ఎ వండర్ఫుల్ హైట్స్. ఆల్ ది బెస్ట్.